శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో ఉద్రిక్తత ఏర్పడింది. కోర్లకుంట గ్రామంలో దళితులు ఆందోళన చేపట్టారు. శ్మశాన వాటిక లేకపోవడంతో దళితులు నిరసన తెలుపుతున్నారు. మృతదేహంతో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. తహసీల్దార్ ఆఫీస్ వద్దే అంత్యక్రియలు చేస్తామంటూ కూడా వారు చెబుతూ ఉన్నారు. కోర్లకుంట గ్రామానికి చెందిన అంజనమ్మ అనే వృద్ధురాలు మృతి చెందారు. శ్మశాన వాటిక లేకపోవడంతో దూర ప్రాంతానికి మృతదేహాన్ని తరలించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక తమ స్థలంలో మృతదేహాన్ని తీసుకెళ్లొద్దు అంటూ స్థల యజమానులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దిక్కుతోచని స్థితిలో వృద్ధురాలి మృతదేహంతో ఆందోళన చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న దళిత సంఘాల నేత సాకే హరి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ఫోన్ చేశారు. ఇక సమస్యను పరిష్కరిస్తానని చెప్పి కూడా బాలకృష్ణ అయితే హామీ ఇచ్చారు. ఈ మేరకు సమస్య సాల్వ్ చేస్తాం ప్రత్యక్షంగా సార్ మేము. అయితే ఈ రోజు నిన్న సాయంత్రం ఒక ఆమె చనిపోయింది కాబట్టి ఉదయం ఆ గ్రామానికి సంబంధించినటువంటి దళితులంతా శవాన్ని తీసుకొని తహసీల్దార్ ఆఫీస్ ముందు పెట్టుకొని ఉన్నారు. మేము వాళ్ళకి ఇది చాలా అన్యాయము, ఇది చాలా బాధాకరం అని చెప్పేసి మద్దతు ఇవ్వడానికి వచ్చినాం సార్ ఇక్కడికి. కాకపోతే మీ నియోజకవర్గంలో ఇట్లాంటి సమస్యలు తలెత్తడం అనేది మాకి మరింత బాధ కలిగిస్తుంది. ఎందుకంటే మీరు కూడా తగు రీతిలో వెంటనే స్పందించింటే బాగుండేది. మరి పిఏల పైన కూడా ఇంతకుముందు మీ దృష్టికి ఎంత మాత్రం తెచ్చినారో మాకైతే తెలియదు. దయచేసి దళితులకు సంబంధించిన విషయాల పట్ల మీరు వెంటనే స్పందించండి సార్. ఎందుకంటే సార్ అదే ఇప్పుడు మీకు చెప్పే కదా, ఇప్పుడు గొడవకుంట సార్ అది వెంటనే నేను నా వ్యక్తిగతంగా నేను అదే ఎందుకంటే గవర్నమెంట్ కొంచెం లేట్ అవుతుంది. అవును సార్, దాని వ్యక్తిగతంగా నేనే ఇన్వాల్వ్ అవున్నాము ఆల్రెడీ. అవును సార్, దాని తగు రీతిగా దానికి మేము ఇమ్మీడియట్ గా దాని సంగతి తెలుస్తాం సార్. మంచి సార్, చేయాలి సార్. మీరు దయచేసి ఈ విషయంలో తొందరగా చేయాలా. ఇప్పుడు తహసీల్దార్ ఆఫీస్ ముందు ఉన్నాం సార్ శవంతో మేము. ఆ గ్రామంలో వాళ్ళ మీద కూడా మా వాళ్ళు ఇప్పటికే కంప్లైంట్ చేసినారు. ఎవరైతే దారి ఇవ్వమంటారో వాళ్ళ భూమిని ఆక్రమించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి సార్. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలా. ప్లస్ మళ్ళీ మేము శ్మశాన వాటికి దారి అడుగుతున్నామని చెప్పేసి ఆ గ్రామానికి సంబంధించిన దళితులకు నోటీసులు పంపించి వాళ్ళని కేసులు పెట్టే విధంగా కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు సార్. దానిపైన కూడా మీరు విచారించి దళితులకి ఏమాత్రము న్యాయం అనిపిస్తే మీరు న్యాయం చేయాలని కూడా చెప్తున్నాం సార్. కాకపోతే ఆ వెంకటేశ్వర రెడ్డి సంథింగ్ ఇంకో వ్యక్తి ఎవరో ఉన్నారు, వాళ్ళిద్దరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టించాలి సార్ మీరు. సార్ నిన్న మేము వెళ్ళాం సార్ అక్కడికి. ఎన్క్రోచ్ అనేది 79 సెంట్స్ ఏదో రికార్డ్ పరంగా ఉందని చెప్పారు సార్. దాన్ని మనం తహసీల్దార్ దృష్టికి తీసుకొచ్చాము. దానిపైన విషయం కూడా ఇది ఏరియా ఉంది. తర్వాత మన వాళ్ళకి ఎంతవరకు న్యాయం చేయాలో అంతవరకు తమ రాజ్యాంగంలో జరుగుతుంది. మనం నిన్న కూడా చెప్పేసి వచ్చాము సార్. ఏది ఏమైనా మీరు సొంత ఖర్చులతో మీరు పెడతామని చెప్పి మాకు సాయం చేసిందనుకో సార్ ఖచ్చితంగా సార్. మీరు ఇంత భరోసా ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్ గ్రామం తరఫున. మంచిది సార్, నమస్తే. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, కోర్లకుంట గ్రామంలో నెలకొన్నటువంటి ఇది మొత్తం కూడా అంటే కేవలం ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూనా, లేకపోతే అసలు దళితులకే ప్లేస్ లేదా అక్కడ చనిపోయిన వాళ్ళని పూడ్చేందుకు కానీ వీటికి ఏంటి? రేణుశ్రీ, హిందూపురం సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు మండలం కోర్లకుంట గ్రామంలో ఒక దళిత మహిళ, దాదాపుగా 60 సంవత్సరాలు ఉన్నటువంటి దళిత మహిళ అంజనమ్మ అనేటువంటి ఉత్తరాలు మృతి చెంది ఈ నేపథ్యంలోనే ఆమెకు సంస్కారాలు ఆమెకు అంత్యక్రియలు చేసేందుకు శ్మశాన వాటికకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే చిలమత్తూరు మండలం కోర్లకుంట గ్రామంలో శ్మశాన వాటిక లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి దళితులందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో దళిత వర్గాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన వ్యక్తం చేశారు. అంటే ఇది కేవలం ఒక అంజనమ్మ మృతి చెందిన సందర్భంలో ఎదురైనటువంటి సమస్య మాత్రమే కాదు, ఎవరు చనిపోయినప్పటికీ ఆ గ్రామంలో శ్మశాన వాటికకు తీసుకెళ్లాలంటే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. స్థానికంగా ఏదైతే గ్రామానికి సమీపంలో
ఎవరు చనిపోయినప్పటికీ ఏ కులాలకు సంబంధించినటువంటి వారు చనిపోయినప్పటికీ ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు చనిపోయినప్పటికీ ఆయా వర్గాలకు ఒక దళిత అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశాన వాటికలు అనేటువంటివి ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఇక్కడ అనేక సంవత్సరాలుగా ఇక్కడ దళితులకు వేధిస్తున్నటువంటి సమస్య, వాళ్ళ మృతి చెందితే కుటుంబ సభ్యులు మృతి చెందితే వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏ విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి అంతిమ సంస్కారాలు చేయాలి అనేటువంటిది వాళ్ళు నిరంతరం ఎదుర్కొంటున్నటువంటి సమస్య. ఇది దాదాపుగా స్వతంత్ర భారతదేశంలో దాదాపుగా వందల సంవత్సరాలు స్వాతంత్రం సాధించి 100 సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ దళిత వర్గాలు శ్మశాన వాటిక కోసం పోరాటం చేయాల్సినటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి. అలాంటి పరిస్థితే హిందూపురం నియోజకవర్గంలో అందులోనూ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలోని చిలమత్తూరు మండలం కొర్లకుంటలో ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో దళిత వర్గాలంతా కూడా మాకు శ్మశాన వాటిక చూపించండి, కనీసం ఏదో దూర ప్రాంతంలో ఉన్నటువంటి శ్మశాన వాటికకు తరలిద్దామన్నా కూడా కనీసం రహదారి కూడా లేదు. కాబట్టి మేము ఏం చేయాలి, ఎక్కడ పాతి పెట్టాలి అనేటువంటి విధంగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ మృతురాలు ఎవరైతే ఉన్నారో అంజనమ్మ ఆ దళిత మహిళ యొక్క మృతదేహాన్ని తీసుకొని చిలమత్తూరులో ఉన్నటువంటి తహసీల్దారు కార్యాలయం వద్దకు తీసుకెళ్లి అక్కడ ఉంచి ఆ దళిత వర్గాలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే మేము ఖచ్చితంగా పోరాటం మాకు శ్మశాన వాటిక చూపించాలి అనేటువంటి విధంగా కూడా దాదాపుగా గంటల తరబడి దళిత వర్గాలందరూ కూడా అక్కడ మృతదేహాన్ని ఉంచుకొని ఆందోళన చేశారు. అంతేకాదు మాకు శ్మశాన వాటిక చూపిస్తారా, లేకపోతే ఎవరైతే అంజనమ్మ మృతి చెందిందో ఈ వృద్ధ మహిళను ఇక్కడే పాతి పెడతాం, ఇక్కడ నుంచి ఎవరు చనిపోయినప్పటికీ మా దళితులు ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం వద్దకి తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడే పాతి పెడతాం అనేటువంటి విధంగా కూడా దళిత వర్గాలు కూడా అందరూ ఆందోళన వ్యక్తం చేస్తూ నినాదాలు కూడా వ్యక్తం చేస్తారు. అయితే అంజనమ్మ మృతి చెంది కనీసం దళితవాడ కూడా లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి దళిత సంఘాలు జిల్లా కేంద్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. సాకే హరి అనేటువంటి దళిత నేత యొక్క ఆధ్వర్యంలో కొందరు ఆ ప్రాంతానికి వెళ్లి వారికి సానుభూతి వ్యక్తం చేయడము, అదేవిధంగా మద్దతు తెలిపి ఆ మృతదేహంతో పాటు వాళ్ళందరూ కూడా అక్కడే కూర్చొని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ సాకే హరి దళిత నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ జేఏసీ నాయకుడిగా దళిత వర్గాలకు ఎక్కడ సమస్యలు వచ్చినా కూడా ఆ ప్రాంతాలకు వెళ్లి సంఘీభావం తెలపడం, ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేసేటువంటి సందర్భం. ఈ నేపథ్యంలోనే సాకే హరి నేరుగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఫోన్ చేశారు. అసలు నందమూరి బాలకృష్ణ ఇలాకాలోనే హిందూపురం నియోజకవర్గంలోనే ఆయన ఉన్నటువంటి ప్రాంతంలోనే ఇలాంటి సమస్యలు ఎదురైతే సమస్యను పరిష్కరించకపోతే ఇక సమస్యను ఎవరు పరిష్కరిస్తారనేటువంటి విధంగా ఆ సమస్య యొక్క తీవ్రతను నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నందమూరి బాలకృష్ణ కూడా స్పందించారు. వెంటనే ఖచ్చితంగా దళితులకు శ్మశాన వాటిక చూపించేందుకు నేను ప్రయత్నం చేస్తాను, ఖచ్చితంగా కృషి చేస్తాను అనేటువంటి విధంగా కూడా ఆ దళిత వర్గాలు దళిత నేతలతో మాట్లాడినటువంటి పరిస్థితి. అంతేకాదు ఇది ప్రభుత్వ పరంగా దళిత వాడను ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వ పరంగా కూడా వెంటనే చేయాలంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి నా సొంత ఖర్చులతో నేనే దళితుకు న్యాయం చేస్తాను, దళితులకు అవసరమైనటువంటి శ్మశాన వాటిక ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాను అనేటువంటి విధంగా నందమూరి బాలకృష్ణ ఈ సందర్భంగా దళిత వర్గాల నేతలకు హామీ ఇవ్వడంతో వాళ్ళు కూడా బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. అదే సందర్భంలోనే అక్కడ ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యను ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్లారు. రేణుశ్రీ. రైట్ రసు, మీరు హోల్లో ఉండండి, మేము మీ దగ్గర నుంచి మిగిలిన డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక కోర్లకుంట గ్రామానికి చెందినటువంటి అంజనమ్మ అనే వృద్ధురాలు మృతి చెందటంతో కూడా ఇప్పుడు ఒక సమస్య ఉత్పన్నమైంది. ఎందుకంటే అంజనమ్మ మృతి చెందిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దళితులకి అసలు ఒక శ్మశాన వాటిక అనేది లేదు. ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. మరొకటి ఏంటంటే ఈ కోర్లకుంట గ్రామంలో కనుక ఎవరైనా చనిపోతే కనుక సరైన దారి కూడా లేదు. ఆ పొలాల గుంట కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకి అంత్యక్రియలు నిర్వహించాల్సిన ఒక దీనమైన పరిస్థితిని అయితే ఆ గ్రామంలో ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇక ఇటువంటి సమయంలోనే అంజనమ్మ మృతి చెందిన తర్వాత తనకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆ పొలాల మీదుగా కూడా తనని తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి, తన బాడీని తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి. అదే సమయంలో ఎవరైతే అక్కడ పొలాలు ఉన్నాయో వాళ్ళు తమ పొలాల గుండా కూడా మృతదేహాన్ని తీసుకొని వెళ్ళకూడదు అంటూ కూడా వారు చెప్పడంతో కూడా ఈ సమస్య అనేది ప్రారంభమైంది. వీళ్ళకి ఎప్పటి నుంచో కూడా ఈ సమస్య ఉన్నప్పటికీ కూడా ఇక అంజనమ్మ మృతదేహం ఎక్కడ పూడ్చిపెట్టాలి ఏంటి అన్న దాని మీద కూడా
ఇక ఈ దళితులైతే అక్కడ ఉన్నటువంటి వారు ఇంకా వారికి శ్మశాన వాటిక లేకపోవడంతోనే కదా ఇటువంటి సమస్యలు వస్తున్నాయని చెప్పి కూడా వాళ్ళు తహసీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్ళైతే అంజనమ్మ మృతదేహంతో అక్కడికి వెళ్ళటము, ఆ తర్వాత దిక్కుతోచని పరిస్థితిలో కూడా వృద్ధురాలు మృతదేహం ఉందంటూ కూడా ఈ పరిస్థితిని అంతా చెప్పటము, ఆ తర్వాత హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ఫోన్ చేయటము, మీ ఇలాకాలోనే ఇటువంటి ఘటనను మేము ఫేస్ చేస్తున్నామంటూ కూడా చెప్పటము దళితులు. అయితే ఈ మేరకు కూడా బాలకృష్ణ కూడా వాళ్ళకి హామీ ఇచ్చి ఈ మొత్తం కూడా అంటే శ్మశాన వాటిక సమస్యను కూడా కోర్లకుంట గ్రామంలో ఉన్నటువంటి శ్మశాన వాటిక సమస్యను తన సొంత డబ్బులతోనైనా కానీ పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో కూడా ఈ వివాదం సద్దుమరిగినట్లుగా చూడాలి.